హాయ్ హలో వెల్కమ్ టు ఫిలిం జల్సా. నేను మీ శ్రద్ధ. సో శంకర్ గారి దర్శకత్వంలో రాబోతున్న గేమ్ చేంజర్లో రామ్ చరణ్ గారు, కియారా అద్వానీ గారు జటగా నటిస్తున్న ఈ సినిమాలో నుండి సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ సింగిల్ చూసుకుంటే ఓ మై గాడ్, రామ్ చరణ్ గారి గ్రేస్ అండ్ పర్ఫార్మెన్స్ వావ్ నెక్స్ట్ లెవెల్ ఉందనే చెప్పుకోవాలి. అండ్ మనం చూసుకుంటే ఫస్ట్ సింగిల్కి మరియు సెకండ్ సింగిల్కి చాలానే గ్యాప్ వచ్చింది. అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సెకండ్ సింగిల్ రామ్ మచ్చా మచ్చా సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ సాంగ్ ఇలా రిలీజ్ అయ్యిందో లేదో ఆడియన్స్ మరియు ఫ్యాన్స్ అయితే అసలు రిపీట్ మూడ్లో పెట్టుకొని చూస్తున్నారు ఈ సాంగ్ని. అండ్ సాంగ్ అయితే చాలా బాగుందని చెప్పేసి అందరూ కామెంట్స్ చేస్తున్నారు. అండ్ ఈ సాంగ్లో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఓ మై గాడ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. ఆ గ్రేస్ కానీ, ఆ క్రేజ్ కానీ, ఆ స్వాగ్ కానీ ఓ మై గాడ్ అసలు చాలా బాగా చేశారని చెప్పేసి అందరూ కామెంట్స్ చేస్తున్నారు. అండ్ మనం చూసుకుంటే ఈ సాంగ్లో చాలా డిఫరెంట్ స్టేట్స్ యొక్క డ్యాన్స్ స్టైల్స్ని యూస్ చేసి మరీ షూట్ చేశారు అని చెప్పేసి ఎస్ఎస్ తమన్ గారు మరియు శంకర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అండ్ మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి స్టైల్స్ ఏంటంటే గుసాడి, కొమ్ము కుయ్య, తప్పెట గుళ్ళు వంటి అనేటువంటి ఒక డిఫరెంట్ స్టైల్స్ని యూస్ చేసి ఈ సాంగ్ని షూట్ చేశారంట. అలానే ఒడిస్సా మరియు కర్ణాటక స్టేట్స్కి సంబంధించిన కొన్ని స్టైల్స్ని కూడా యూస్ చేశారు. అండ్ ఇంకా చాలా డిఫరెంట్ స్టేట్స్ యొక్క స్టైల్స్ని యూస్ చేసి సాంగ్ని షూట్ చేశారంట. అండ్ ఆల్సో ఇదంతా ఒక విషయం అయితే రామ్ చరణ్ గారు ఈ స్టైల్స్ అన్నిటినీ ఏకంగా సెట్స్లో సింగిల్ షాట్లోనే చేసేసారని చెప్పేసి అయితే మనకి టాక్స్ చాలా వినిపిస్తున్నాయి. అండ్ శంకర్ గారు మరియు ఎస్ఎస్ తమన్ గారు ఇంటర్వ్యూలో ఇది కూడా చెప్పారు, రామ్ చరణ్ గారు సింగిల్ షాట్లోనే ఈ స్టైల్స్ అన్నీ చేశారు అని చెప్పేసి. అసలు ఇన్ని స్టైల్స్ ఒక హీరో చేయడం అనేది అది ఒక గొప్ప విషయం. అంటే అన్ని స్టైల్స్ని సింగిల్ షాట్లో చేయడం అనేది అది ఇంకా చాలా పెద్ద విషయం అనే చెప్పుకోవాలి. అండ్ ఈ విషయం తెలిసిన తర్వాత చరణ్ అభిమానులు అయితే అసలు వావ్ అసలు మా హీరో ఇంత చేసినాడా అని చెప్పేసి అయితే అందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అనే అంటున్నారు. అండ్ ఆల్సో ఈ సాంగ్ మనకి గణేష్ ఆచార్య గారి కొరియోగ్రఫీలో వచ్చింది. అండ్ ఆయన కొరియోగ్రఫీ అంటే అసలు మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఆయన ఒక పెద్ద బాలీవుడ్ కొరియోగ్రాఫర్. సో ఆయన కొరియోగ్రఫీలో ఈ సాంగ్ రావడం చాలా ఆనందకరమైన విషయం. అండ్ ఆల్సో మనం లిరికల్ సాంగ్ చూసుకుంటేనే అసలు గణేష్ ఆచార్య గారు ఎంత మంచిగా కొరియోగ్రఫీ చేశారో మనకు అర్థమవుతుంది. అండ్ ఆల్సో శంకర్ గారి సాంగ్ అయినా, సినిమా అయినా, ఆయన డైరెక్షన్ అయినా అసలు అది ఎంత ఇట్లా లైక్ ఫుల్ కంప్లీట్ అన్నట్టు అనిపిస్తుంది మనకి. అండ్ ఆల్సో ఈ హోల్ సాంగ్లో ఒక స్పెషల్ హై మూమెంట్ ఏంటి అంటే అది మన చిరంజీవి గారి వీణ స్టెప్ అని చెప్పాలి. అండ్ ఈ సాంగ్ రిలీజ్ అయిన వెంటనే ఈ సెకండ్ సింగిల్ ఏదైతే ఉందో అది రిలీజ్ అయిన వెంటనే హోల్ సాంగ్ ఒక ఎత్తు అయితే మన చిరంజీవి గారి కటౌట్ని చూపిస్తూ రామ్ చరణ్ గారు వీణ స్టెప్ చేయడం అనేది అది అసలు నెక్స్ట్ లెవెల్. ఆ సీన్ ఇలా వచ్చినప్పుడు అయితే అసలు ఫ్యాన్స్ అందరూ గూస్ బంప్స్ అని అంటున్నారు. చిరంజీవి గారి వీణ స్టెప్ని రామ్ చరణ్ గారు దాన్ని రీక్రియేట్ చేయడం అది ఆయన ఫిలింలో అది చాలా మంచి మూమెంట్, మంచి ఎక్స్పీరియన్స్ అని అయితే అందరూ అభిమానులు అంటున్నారు. అండ్ ఈ వీణ స్టెప్ని అభిమానులు, మన మెగా అభిమానులు అందరూ కూడా థియేటర్స్లో మళ్ళీ వాళ్ళు కూడా రామ్ చరణ్ గారితో రీక్రియేట్ చేయడానికి చాలా రెడీగా ఈగర్గా వెయిట్ చేస్తున్నామని అయితే అంటున్నారు. సో December 20th ఈ ఫిలింని మనము థియేటర్స్లో వాచ్ చేసి ఈ సాంగ్ ఇప్పుడు వింటేనే ఇంత హై ఫీల్ వస్తుంది, ఇంత హై ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. అండ్ అక్కడ థియేటర్లో మనం దీన్ని లైక్ ఫుల్ వీడియో సాంగ్ని ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అని చెప్పేసి మెగా అభిమానులందరూ అంటున్నారు.